ధన్యవాదాలు. ఇది తెనాలి నుండి హైదరాబాద్కి వెళ్ళే మార్గంలో ఇది పార్ట్ 3 వీడియో. ఆల్రెడీ ముందు పార్ట్ 1, పార్ట్ 2 అప్లోడ్ చేశాము. ఇది పార్ట్ 3. ఈ పార్ట్ 3 వీడియో వచ్చి ఈ తిరుపతి దగ్గర ఉన్న టోల్గేట్, సెకండ్ టోల్గేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే నల్గొండ దగ్గర నుంచి, నల్గొండ దగ్గర నుండి హైదరాబాద్ వరకు. ఎవరైతే ఈ రోడ్డు మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఈ విలేజ్ సైడ్స్ కానీ రోడ్ సైడ్స్ కానీ నుండి వ్యూస్ చూసుకోవచ్చు. అన్నీ మన వీడియోలను అప్లోడ్ చేశాము. ఇది మరొకసారి అందరికీ చెబుతున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ ఇట్. మరిన్ని వీడియోలు మన దాంట్లో కొన్ని వచ్చి ఇది పార్ట్ 3 లాస్ట్ వీడియో. టోటల్ ఫైనల్ వచ్చి ఇది వచ్చి పార్ట్ 3గా ఉపయోగించాము. టోటల్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా చేసాము. ఇది వచ్చి పార్ట్ 3 వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ వాచింగ్. పప్పేస్తుంది నరక్ష పొలంలో తినచ్చు. పొలంలో చెట్టు గాలి లారీలో ఉండేది కాదు, లారీలో యాపిల్ నీరుకాయ ఎంత దానిమ్మకాయలు కిలో ఉంది. 1/2 కేజీ తీసుకో. నీరుకాయ అంటే దానిమ్మకాయలు జలుబు చేసి దానిమ్మకాయలు అది కూడా కాయలు అంటారా? అదే మరి ఇయ్యో పప్పులు కావాలంటే తీసుకోండి. పదండి. బాగా కిలోన్నర ఉందంట. 50 రూపాయలు తీసుకో. తీసుకో బాగా. పదండి. అట్లా కాయలు అంటారా? అరక్షలు అమ్మ ఉంటది. కాయలు అంటారా? నువ్వు బనానా తింటావా? ఇంకా నార్కట్పల్లి వచ్చేది, నార్కట్పల్లి వచ్చింది. ఆ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. తెనాలి నుండి హైదరాబాద్ రోడ్ వే ట్రిప్ అనమాట ఇది. లెంత్ ఎక్కువ ఉంటుందని ఎంట్రన్స్ వరకు తీస్తున్నాము. తెనాలి నుండి నార్కట్పల్లి 35 కిలోమీటర్స్, నల్గొండ 21 కిలోమీటర్స్, హైదరాబాద్ 120 కిలోమీటర్స్. 120 ఉంది నార్కట్పల్లి. నార్కట్పల్లి 35 కిలోమీటర్, నల్గొండ 21, హైదరాబాద్ 120. సరేనా? కూర్చో. ఓకేనా? కూర్చో. నార్కట్పల్లి 35 కిలోమీటర్స్ వెళ్తే లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. విజయవాడ రూట్ కలిసి. బాయ్. స్కూల్కి వెళ్ళినప్పుడు చక్కగా చదువుకుంటావా? అక్కడ అక్కాయలు, తమ్ముళ్ళు అందరూ ఉంటారు. అమ్మా పలక పుస్తకం బ్యాగులో పెట్టుకొని బ్యాగ్ ఈపు తగిలించుకొని షిప్స్ గొర్రెలు షిప్స్ షిప్ గోట్ చాలా గోట్లు ఉన్నాయి. చిన్నది
ఇగో గోట్లు ఇగో ఇగో చాలా ఉన్నాయి. షూ 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 ఇగో చాలా ఉన్నాయి. ఇదిగో చాలా గోట్లు. ఇగో తప్పకుండా హర్షద్ గుర్రాలు 2 3 1 2 3 గుర్రాలు ఉన్నాయి. చూసావు కదా 3 ఎన్ని చూసా నువ్వు? దాని పని అయిపోయి వెళ్ళిపోయారు. నల్గొండ బ్రిడ్జ్ వర్క్ నడుతుందా? రౌండ్ ఈ టర్న్ తీసుకోవాలి. బ్రిడ్జ్ వర్క్ నడుతుంది పైన, దగ్గర కిందకి వచ్చేసి ఇట్లా తిప్పాడు.
ఊర్లో ఇట్లా స్ట్రైట్ వెళ్తే ఊర్లోకి వెళ్తాను అనుకోండి. రైట్ సైడ్ తీసుకోవాలి. లేదు నాగలేదు పూజ వాటర్ కొట్టుకోవచ్చు కదా. కేజీలు అమ్ముతున్నారు. షాప్ అయింది. ఇప్పుడు నల్గొండ క్రాస్ అయ్యామండి. మనం ఎంత వేసింది. చర్లపల్లి కాదు. ఇక వాటర్ ఉన్నాయి ఇక్కడ, పట్టుకుంటారా? కావాలా వాటర్? ఇప్పుడు చీకటి పడితే ప్రయాణం సాగదు. వచ్చింది రిక్షా. లెఫ్ట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ వచ్చింది, రైట్ సైడ్ వెళ్తే విజయవాడ వచ్చింది రిక్షా. నార్కట్పల్లి స్ట్రైట్ వెళ్ళాలి. అవును, స్ట్రైట్ వెళ్తే నార్కట్పల్లి, స్ట్రైట్ వెళ్తే నార్కట్పల్లి విజయవాడ 191 కిలోమీటర్స్. లెఫ్ట్ సైడ్ హైదరాబాద్ 87 కిలోమీటర్స్. నార్కట్పల్లి 1 కిలోమీటర్ స్ట్రైట్. లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్కి వెళ్తే విజయవాడ, లెఫ్ట్ సైడ్కి వెళ్తే హైదరాబాద్, స్ట్రైట్ వెళ్తే నార్కట్పల్లి. మన జర్నీ వచ్చి తెనాలి నుంచి హైదరాబాద్ రోడ్ వే. ఉదయం మార్నింగ్ 7 o'clock బయలుదేరితే 7:30కి అన్ని కవర్ చేసుకుని ఇప్పుడు వరకు పడుతుంది. ఇక్కడ చెనక్కాయలు అమ్ముతున్నారు, ఇక్కడ పల్లీలు అమ్ముతున్నారు, చెనక్కాయలు వేయించి అమ్ముతున్నారు. ముందు పని ఉడకేసినాయండి, ఉడకబెట్టిన కాయలు. రెండు ఖాళీ అమ్మా. ఎంత గ్లాస్? 10. 2 గ్లాస్, 4 గ్లాసులు ఇచ్చేయమ్మా. ఉడకబెప్ప వేయించినవి కూడా ఉన్నాయా? పూజ పెట్టచ్చా? ఈ 4 గ్లాసులు 4 కవర్లో పోసి ఎవరు కవర్ ఉడకేసింది తీసుకున్నా. ఉడకేసి 5 గ్లాసులు ఇచ్చేయి. వేరు వేరుకి ఎవరు ఆడకే కొట్టుకుంటారు. అలగ్గలగ్గలు మంచి గ్లాస్ పోసి గ్లాస్ పెట్టారు సార్. వేయించినవి ఉడకేస్తాను. ఉడకెత్తనా వేస్తున్నారు. ఉడకట్లేదు ఎక్కడ పోయి రెండు ఉడకెత్తనా ఇవమ్మా నువ్వు తీసుకో. పప్పు పూజ మా పేడ పైకి పల్లెలు పైకి ఏం చూసుకున్నా అమ్మాయిని. ఒక పొట్లం వేయించింది అమ్మ. ఇప్పుడు 4 వచ్చినాయి కదా, 5 వచ్చాయి. అప్పుడు
బెల్లం మొక్క కొడుతున్నావు వద్దులే ఏంచిన పెద్ద కాయలేదు చిన్న చిన్న పప్పు లేదు అసలు ఇప్పుడు మరి ఏం కావాలి చెప్పు పూజకాయ పూజ ఏంచినాయా ఉడకేసి తిన్న పెడతాను ఉప్పే లేదు అసలు చేయించిన కాయలు ఉప్పు లేదమ్మా చిన్న చిన్న మరీ చిన్నగా ఉన్నాయా ఎక్కడ పండి ఇవి ఇక్కడేనా ఎక్కడ పండి కోల్పోయొచ్చమ్మా యాక్షన్ మనం ఇక్కడ చెనక్కాయలు తీసుకున్నాం ఇక్కడ బుల్లెట్ బండి పట్టి కూర్చుంటు సేపు మార్కెట్పల్లి నాటకాయ ఉడకాయంగా ఉప్పెచ్చింది దొడ్డుగా ఏం లేదు చిన్నగా ఉన్నాయి అంటే అది లావు ఉంటుంది హైబ్రిడ్ దొడ్డుగా మార్కెట్పల్లి మీద 7 మూల మీద అమ్ముతున్నారు అటు విజయవాడ నుంచి వచ్చే కాడ కూడా అమ్ముతున్నారు వేస్ట్ పేపర్ లేదు ఇటు తిరిగి కూర్చుంటే నాకు నోట్లో పడకుండా వాళ్ళు కింద తిరిగి పడచ్చా బాగున్నాయా తుక్కులు పడేసండి కవర్లో ఎత్తున్నా నేను ఎత్తున్నా మా డోర్ నేను కవర్లో వేసాను అటు నుంచి విజయవాడ వచ్చింది విజయవాడ నుంచి అది కలిసేది పడతా కాల్ పెట్టు సాపు నోరు చెప్పు నవ్వులు చెట్లు బాగున్నాయి నీవు దాంట్లో వేసుకుంటున్నావు అట్లా చేస్తున్నాను నీ అర్థం అద్దాలు తీసాను కదా అర్థం మార్కెట్పల్లి ఇప్పుడు హైవే విజయవాడ హైవే
కంటిన్యూ వీడియో ఉంది కదా పెట్టి పంపించాము. ఏం అవసరం లేదు, డైరెక్ట్ గుంటూరు వెళ్ళాలనుకున్నాను ఇదే బండి వేసుకొని. చేయలేదు చూడు నా పెట్టి పంపించాను. అవసరం లేదు. పెద్ద పెట్టేదాన్ని ఇప్పుడు ఆగాను. నాకు గుడ్డ వస్తున్నా నోటికి గొప్ప బాగుండదు. ఇంకా 85 ఉంది. ఎవరి మనసు పెడుతున్నా చేసాను. నువ్వు కూర్చో, నువ్వు వెళ్ళకూడదు. కలిసాం అనమాట, మార్కెట్ వాళ్ళ దగ్గర కలిసాము. చిట్యాలు వచ్చాము. చిట్యాలు వచ్చాడు. జిఎంఆర్ వాళ్ళు ఈ రోడ్డు నుంచి 95, 65, 4 hours లైన్లని నిర్మించారు. వీళ్ళు ఒక 20 years నుంచి మన దగ్గర కార్ వాళ్ళ దగ్గర టోల్ గేట్స్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఫాస్టాగ్కి లెఫ్ట్ సైడ్లో ఒక రూమ్ ఓపెన్ చేశారు. మనకు ఉంది కాబట్టి ఫాస్టాగ్ వద్దు ఆగలేదు. ఇక్కడ టోల్ గేట్కి ఇది పతంగ టోల్ గేట్, దీని పేరు పతంగ టోల్ గేట్ అని పెట్టారు. అనక్ష టోల్ గేట్ వచ్చింది చూడు.
ఇప్పుడు పెంచారు అది 95 ఇప్పుడుతో పాత రేట్ అది. ఇప్పుడు 130-140 ఉంది. వచ్చి పోయారు డబ్బా పెట్టారు. అవును పేపర్ పెట్టుంటారు. చూసారు కదా మరి 20 సంవత్సరాల దాకా వాళ్ళే తీసుకోవచ్చు డబ్బులు. రోడ్డు పోసుకుని వాళ్ళే డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు చెక్కింగ్ ఉంది అక్కడ వాటి పెట్టారు చూసావా, పోలీస్ చెక్కింగ్ చేస్తున్నారు అందుకని అటు చేశారు. తప్పు కూడా వెళ్తారు మంది. పతక టోల్ గేట్ కూడా అయిపోయింది రిక్షా అయిపోయింది. హైదరాబాద్ ఎంటర్ అవుతున్నాము. హైదరాబాద్ చిట్యాల చుట్టపల్లి 6 కిలోమీటర్స్ ఉంది. చోటపల్లి దగ్గర అన్నమాట కంపెనీకి వచ్చాం. చోటపల్లి వచ్చాం. చోటపల్లి హైదరాబాద్, ముంబై, నారాయణపూర్. నారాయణపూర్, హైదరాబాద్, ముంబై. అదిగో చోటపల్లి బ్రిడ్జ్ వచ్చేసింది. చెప్పింది వద్దులమ్మ ఇప్పుడు ఎక్కడ ఆ రోజున చెప్పాను చూస్తుంది చందూరు లెఫ్ట్ సైడ్కి వెళ్తే చందూరు. చోటపల్లి సెంటర్ సిగ్నల్ పడింది. చోటపల్లి సెంటర్. ఆగండ్రా బాబు. సిటీలోకి ఇంకా ఎంటర్ అవుతాయి. ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఇంకా 50 కిలోమీటర్స్ అయితే ఇంకా హైదరాబాద్ వచ్చింది. ఇంకా 80 కిలోమీటర్స్ యాక్చువల్గా ఒకప్పుడు అక్కడ ఉన్నది 80 కిలోమీటర్లు ఉండేది. వీళ్ళందరూ హైదరాబాద్ వెళ్తానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఈ లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళందరూ వెయిటింగ్ బాబు. ఇక్కడ నుంచి ఇక అంటే టౌన్ ఇక్కడ నుంచి అయితే ఈ పబ్లిక్ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ పాపం అక్కడికి వెళ్ళేవాళ్ళే హైదరాబాద్కి. టోల్ గేట్ ముగింపు, టోల్ ముగింపు రోడ్ వచ్చింది. ఇది కూడా రోడ్లు వేసేసారు మొత్తం. బాయ్ బాయ్ NH65 టోల్ గేట్ రోడ్డు ముగింపు వచ్చేసింది. హైదరాబాద్ ఎంటర్ అవుతున్నాం. ఈ రోడ్డు మొత్తం బాగు చేశారు. ఇది సింగిల్ రోడ్ ఉండేది, డబుల్ రోడ్ అయింది. ట్రిపుల్ లైన్ అయింది. 6 లైన్ అనమాట. ఇప్పుడు 4 లైన్ అలా 6 లైన్ చేశారు. 6 లైన్ సగం నిద్ర
ఫ్రూట్స్ యాడ్ మొత్తం ఇక్కడే ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసినాయి అనమాట. ముందు మలకపేట అక్కడ ఉండేది, దిల్సుఖ్నగర్ దగ్గర ఉంటుంది, మార్కెట్ మొత్తం అక్కడికి వచ్చేసింది. ఇక్కడ షిఫ్ట్ చేశారు ఈ ఏరియాకి. బుదాన్పల్లి, పోచమ్మపల్లి, బుదాన్ ఇదంతా షిఫ్ట్ అయ్యారు. రైట్ సైడ్లో మొత్తం ఫ్రూట్ బత్తాయిలు ఎన్ని పెట్టి మార్కెట్ మొత్తం ఇక్కడికి వచ్చేసింది, ఫ్రూట్స్ మార్కెట్. సిటీలోకి వచ్చేసాము. హైదరాబాద్కి ఎంటర్ అవుతున్నాం. హైదరాబాద్ ఇది, హైదరాబాద్ వస్తే సిటీలోకి ఎంటర్ వచ్చేసాము. సిటీలోకి వరకే ఈరోజు జర్నీలో ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ వచ్చేసాము, అయిపోయింది కంప్లీట్గా. తెనాలి టు హైదరాబాద్ రోడ్ ట్రిప్ మనం వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం సత్తెనపల్లి టు పిడుగురాళ్ళ కొంచెం చాలా సఫర్ అయ్యాము. చాలా నైట్ పూట అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మిగతా అదర్ డేస్లో డే టైంలో కూడా చాలా సఫర్ అయ్యాము. ఇదంతా ఆల్మోస్ట్ అంతా పర్లేదు, బాగానే ఉంది జర్నీ. మనం టౌన్లోకి ఎంటర్ అయ్యాము, మొత్తం సిటీలోకి ఎంటర్ అయ్యాము. ఎవరన్నా పోయా గుంటూరు తెనాలి నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు, గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు ఉంటే ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అప్లోడ్ చేశాను. రూట్ మ్యాప్ కూడా క్లియర్గా ఉంది దీంట్లో. రోడ్డు మాత్రం కొంచెం అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటాయి. సత్తెనపల్లి టు పిడుగురాళ్ళ మధ్యలో, ఇంకా పిడుగురాళ్ళ సెంటర్లో కూడా ఇంకా అవుటర్ రింగ్ రోడ్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. ఓకే, ఎనీవే రామోజీ ఫిలిం సిటీ వచ్చింది. మనకు ఒకసారి చూపిద్దాము. లెఫ్ట్ సైడ్న రామోజీ ఫిలిం సిటీ, అదిగో లెఫ్ట్ సైడ్న రామోజీ ఫిలిం సిటీకి ఈ వెహికల్స్ కూడా ఆగి ఉన్నాయి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర. ఇదే రామోజీ ఫిలిం సిటీ. లెఫ్ట్ సైడ్ మొత్తం కనిపించేది మొత్తం లెఫ్ట్ సైడ్ రామోజీ ఫిలిం సిటీ. ఆల్మోస్ట్ ఆల్ అదే రామోజీ ఫిలిం సిటీ. ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేది రామోజీ ఫిలిం సిటీ. ఉన్నారు కదా రామోజీ ఫిలిం సిటీ, అది చూడొస్తున్నారు కదా రామోజీ ఫిలిం సిటీ. లైట్స్, కెమెరా, లైట్స్, యాక్షన్, వీళ్ళందరూ విజిటింగ్ చేసుకుని వస్తున్నారు రామోజీ ఫిలిం సిటీకి. మనం ఎంటర్ అయిపోయాము. ఓకే, చూసారుగా సిటీలోకి ఎంటర్ అయిపోయాము. రామోజీ ఫిలిం సిటీ వస్తే హైదరాబాద్ వస్తే ఎంటర్ అయిపోయినట్టు సిటీలోకి. ఇది మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఖాళీ అనే లేదు, అంతా ట్రాఫిక్తో జామ్ అయిపోయింది సిటీ మొత్తం. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇవి మొత్తం కొంచెం రామోజీ ఫిలిం సిటీ నుంచి మన డే టైమే కాబట్టి మనం స్ట్రైట్కి వెళ్తాం బెటర్ అనిపిస్తుంది నాకు కూడా. యాక్చువల్గా మనం గచ్చిపల్లికి వెళ్ళాలన్నా కానీ గచ్చిపల్లి వెళ్ళే వాళ్ళు మాత్రం ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతారు. మనం స్ట్రైట్ వెళ్ళినా పర్లేదు. ఓఆర్ఆర్ వచ్చేసాము. టోటల్ 3 పార్ట్స్గా మనం డివైడ్ చేసాము తెనాలి నుంచి హైదరాబాద్కి. ఇది మూడో పార్ట్ కూడా మనం కంప్లీట్ చేసేసాము. మీరు అందరికీ చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు
చూడొచ్చు. ఈ ట్రిప్ వచ్చి ఇది 3వ పార్ట్ వచ్చి చెప్పాం కదా, నల్గొండ నుంచి దగ్గరలో నుంచి హైదరాబాద్ వరకు ఎంత ఎక్కువ అవుతుందని ఎట్లా చేయాలా మనం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని. హైదరాబాద్ అయితే అందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు. దాటిపోయాము. సిటీలోకి అయితే పార్ట్ 3ని కంప్లీట్ కూడా అయిపోయింది, ఏం లేదు. వీడియో వచ్చేసేటప్పుడే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అందరికీ ధన్యవాదాలు. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. లైక్ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి.